జనసేన నేత దాష్టికానికి పాల్పడ్డాడు. ఓ మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించాడు. ఆమె బట్టలను చింపివేసి తాళి తెంపేశాడు. పొలంలో పడేసి కిరాతకంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. అబ్బిపురంలో అనసూయమ్మ అనే మహిళకు చెందిన భూమి పక్కనే 70 సెంట్ల భూమిని జనసేన నేత వెంకట్రావు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆమె పొలంలో దారి వేశాడు. దౌర్జన్యానికి పాల్పడ్డ నేతను అనసూయమ్మ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన వెంకట్రావు మహిళను అసభ్యకరంగా తిట్టుతూ కర్రలతో దాడి చేశాడు. తనపై అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దౌర్జన్యానికి పాల్పడ్డ జనసేన నేతపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కోరుకుంటుంది. మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా కాపుకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలినాయి. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న బోసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని చెప్పి అంటున్నాడు. జనసేన ఊసా వెంకట్రావు, ఊసా వెంకటేశ్వర్లు, ఊసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం 8 మంది. ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య, వెంకట్రావు భార్య పేరేం పేరు నాకు రమణమ్మ, మొత్తం గడ్డం రమణమ్మ, మొత్తం 8 మంది మమ్మల్ని కత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి ఆడ పడేసిపోయారు మా ఇద్దరిని. వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తున్నాడు. ఈ వెంకట్రావు చేసే నెలలో మొత్తం వాళ్ళు 8 మంది ఆడవాళ్ళు, మగోళ్ళు 8 మంది. మేమిద్దరము 5 మంది మగోళ్ళు. వెంకట్రావు రవి ఈజం చేస్తున్నాడు. జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్లాంటివన్నీ ఎందుకు పెడుతున్నారు? ఎవరన్నా చేస్తారా? ఆడ మనిషి మీద ఈ రకంగా వాళ్ళ అమ్మ లాంటి దాన్ని ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మ అయినా ఒకటే, నేనైనా ఒకటి.